హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మా విలేజ్లో అంటే సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, గ్రామదేవత సంబరాలు అనేది. అది సెకండ్ డే అండ్ థర్డ్ డే బ్లాక్ అండి. నేను అయితే వీడియోగా రెండు కలిపి అయితే నేను ఒక వీడియోగా షూట్ చేశాను. దాంట్లో ఫస్ట్ సెకండ్ డే వీడియో అనేది రోజుది ముందు వీడియో అనేది నేను చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇదేంటే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అండ్ థర్డ్ డే మొత్తం మూడు కూడా నేను ఇందులో కలిపి అయితే కొంచెం కొంచెం స్క్రిప్ట్ అనేది నేను యాడ్ చేశాను. ఇక్కడ ఫైనల్ రోజు అయితే చాలా అంటే ప్రతిరోజు ఉంటుంది. అలాంటిదే ఫైనల్ రోజు అయితే చాలా ఎక్కువగా సందడిగా అయితే ఉంటుందండి. అక్కడ చూసారా, మా పిల్లలు అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. వీళ్ళకి ఇప్పుడు 11 మంత్స్ అవుతుంది, కంప్లీట్ ఇంకా కాలేదు, రన్ అవుతుంది. ఇక్కడ ఆ 3 డేస్ అంటే మొత్తం 4 డేస్ మొత్తం సందడాలు చూస్తే, నార్మల్గా చూస్తే 1 మంత్ నుండి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు నార్మల్గా అయితే మా దేవుడికి ప్రసాదాలు ఇవ్వడాలు ఇంకా చాలా ఉంటాయి కదా, అలాంటివన్నీ 1 వీక్ నుండే జరుపుతూ ఉంటారు. మెయిన్గా అయితే ఒక 4 డేస్ నుండి అయితే ఇలా సెలబ్రేషన్స్ అనేవి జరుపుతారు. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే, థర్డ్ డే. థర్డ్ డే రోజు ఫైనల్ రోజు చాలా వరకు అయితే ఇప్పుడు దేవుళ్ళకి ఎటువంటి అంటే మనం ఏవైనా మేకలు ఏవైనా మొక్కుకుంటారు కదా, అలాంటివి ఏమీ లేని వాళ్ళు అయితే వాళ్ళు థర్డ్ డే రోజు అయితే ఫంక్షన్ పెట్టుకుంటారు. ఇంకేమైనా మొక్కులు ఉండాలి, ఇంకా లేదు థర్డ్ డే రోజు అన్నీ బిజారు, లాస్ట్ రోజు మనం పెట్టుకుందామా అంటే అన్నీ అయిపోయాక ఫైనల్ రోజు అయితే మన ఫంక్షన్స్ అనేవి పెట్టుకుంటారు. 3 డేస్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటాయండి. నైట్ అనేది డైలీ మార్నింగు అంటే ఈవినింగ్ 3 నుండి మళ్ళీ నైటు 11-12 వరకు కూడా అలా ప్రోగ్రామ్స్ అనేవి జరుపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారే అది అంటే డ్యాన్స్లో ఇంకా అంటే కోయి డ్యాన్స్లు అంటారు కదా, చాలా వరకు అవుతాయి. ఇప్పటికి ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా వరకు ఉండవు, ఇలాంటి విలేజ్లోనే ఉంటాయి. ఇది చాలా అంటే చూడడానికి చాలా ఆనందంగా ఉంటుందండి. విలేజ్లో ఎన్ని వీధులు ఉంటాయి, అన్ని వీధులకి అలాగా వేసుకుంటూ వెళ్తారు. అలాగే అంటే ఎవరి విలేజ్ వాళ్ళు కూడా వేసుకుంటారు, ఇంకా వేరే దగ్గర డబ్బులు ఇచ్చి కూడా తెప్పించి ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్కటి, అంటే ప్రతి వీధి కూడా కవర్ అవ్వాలి. ఇక్కడ ఉంది అక్కడ లేదని కాకుండా ఫస్ట్ వీధిలో అయితే ఒక కోయి డ్యాన్స్లా ఉంటుంది. ఇది ఆ వీధికి వెళ్ళే టైంలో ఇక్కడికి డ్యాన్స్లో ఇంకా సాంగ్స్ వేసే వాళ్ళన్నీ కూడా అంటే వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది చాలా అంటే బాగుంటుంది. ఇంకా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు అయితే లేదు కదా. ఇక్కడ దీన్ని కోయి డ్యాన్స్ అనేది అంటారు. సాంగ్ అనేది అంటే పల్లె సాంగుల్లా వేసేసి వాళ్ళు వేస్తారు. సాంగ్ అనేది నేను యాడ్ చేశాను అనుకోండి, స్ట్రైక్స్ కానీ ఇంకా కాపీరైట్ క్లెయిమ్లు కానీ పడతాయి కదా. ఎటువంటి సాంగ్స్ అన్నీ కూడా మనం లాంగ్ వీడియోలో అయితే మనం ఎటువంటివి కూడా యాడ్ చేయకూడదు. ఇంకా ఈ 3 డేస్ అవుతే మా ఇద్దరు పిల్లలతో ఎట్లా అవుతుంది ఏంటి అనేది చాలా అంటే టెన్షన్ పడ్డామండి. ఆ రోజు చాలా అంటే 3 డేస్ అసలు ఏడుపు లేదు, ఏమీ లేదు. చాలా చక్కగా కూడా పడుకున్నారు. ఎటువంటి అంటే ఇబ్బంది కూడా ఏమీ పెట్టకుండా వాళ్ళతో. అంటే పిల్లలు ఒక సింగిల్ ఉండేటప్పుడే నార్మల్గా అవుతాయి. అదే ట్విన్స్ ఇంకిద్దరు చిన్న పిల్లలేని అసలు ఇంకా సరిగా నడవరు కూడా కదా, 1 ఇయర్ లోపల పిల్లలు అయితే వాళ్ళతో అంటే నడుస్తుంటూ పడుకుంటారు. వాళ్ళతో ఈ 3 డేస్ అనేది ఎట్లా అవుతుంది ఏంటి అనేది చాలా భయపడ్డాం. కానీ అంతా బాగానే ఉంది. ఇక్కడ విలేజ్ లైఫ్ అనేది అందరికీ దొరకదండి. ఈ సంబరాలు అనేవి జరిగేటప్పుడు ఎంత దూరానున్నా ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా అందరూ వస్తారు. అంటే మరీ వీలు కాని టైంలో అయితే రాలేరు. ఎందుకంటే 12 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఇంకా 11 ఇయర్స్కి ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే 5 ఇయర్స్కి ఇంకా 2 ఇయర్స్కి ఎట్లా అయితే జరగదు. ఎందుకంటే చాలా అమౌంట్తో కూడి ఉంటుంది. పక్కా ప్లాన్ అనేది ఉండాలి. అంటే ఏదో చేసేసాం ఏదో కాదు. ఇంకా చిన్న విలేజ్ అనుకోండి నార్మల్గా అవుతుంది. దానికి కొంచెం పెద్ద విలేజ్ అయితే మొత్తం ఎటువంటి గొడవలు ఏమీ జరగకుండా అంత నీట్గా సింపుల్గా ఉండాలి. ఇది కూడా మీరు అసలు స్కిప్ చేయకండి, ఎందుకంటే విలేజ్లో సెలబ్రేషన్స్ అనేవి ఎట్లా జరుపుతారు ఏంటి అనేది మొత్తం కూడా నేను అంటే యాడ్ చేశాను. మీకు మరీ ఎక్కువ లాంగ్ అనేది వీడియో అయిపోతుంది కదా, అందుకే నెక్స్ట్ వీడియోలో ముందు ఒక వీడియో అనేది చేశాను, మీరు చూడండి. ఈ వీడియో అనేది సెకండ్ డేది యాడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కూడా సెకండ్ డేని
ఇంకా డ్యాన్స్లో ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర ఎట్లా చేస్తారు ఏంటి అనేది నేను అనేది యాడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా కోలాటం అనేది ఆడుతున్నారు. వీళ్ళని కూడా మనము అంటే మామూలుగా డబ్బులు ఇచ్చేసి తెప్పించుకుంటారండి. ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గ్రూప్ దగ్గర ఒక్కొక్కరికి అనేది వేస్తారు, ఒక్కొక్క గ్రూప్కి అనేది. వాళ్ళందరూ ఎటువంటి గొడవలు లేకుండా మొత్తం అంటే లేకుండా మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే ఒక విలేజ్లో సంబరాలంటే ఒక ఇంటికి వేరే వేరే ఊర వాళ్ళు అనేది వస్తుంటారు. అలాంటిది విలేజ్ మొత్తం కూడా జరిపేటప్పుడు ప్రతి ఒక్క అంటే ఎక్కడి నుండో వస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరి మైండ్ సెట్ అనేది ఒక్కొక్కరిలా ఉంటుంది, చాలా హెవీగా ఉంటారు. దానివల్ల ఎటువంటి గొడవలు ఏమైనా జరగకుండా చూసుకోవడానికి ఇలాంటి కమిటీ మెంబర్స్ అనేవి ఉంటారు కదా, వాళ్ళనేది చూసుకుంటారు. ఇక్కడ కోలాటం అయిన తర్వాత వేరేది వస్తుందండి. అలాగే నైట్ అనేది డ్యాన్స్ అనేది వేశారు. ఇంకా బుర్ర కథలు అంటారు కదా, పూర్వం ఇలాంటివి అనేవి ఇప్పుడు లేవు, అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఫైనల్లో యాడ్ చేశాను. ఇంకా D10 రాజు డ్యాన్స్ కూడా నేను ముందు వీడియోలో యాడ్ చేశాను. ఇంకా ఓన్లీ ఒక వీడియో అనేది మీకు సపరేట్గా అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ భలే అవుతూ ఉంది కదా. ఇక్కడ తప్పుడు గుళ్ళు చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ పిల్లలకి కానీ చిన్నపిల్లలకి ఇలాంటివి ఏం కూడా గుర్తుండవు. ఇలాంటివి అనేది మనం వీడియో షూట్ చేసుకొని ఉంచుకున్నా మన రేపు పొద్దున పిల్లలకి అనేది చూపించడానికి బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి వేషాలతో అంటే విలేజ్ సంబరాలు కదా, ఒక్కొక్క అమ్మవారిలా ఒక్కొక్కరు అనేది వీళ్ళందరూ కూడా బాయ్సేనండి. అంటే ఒక కాళికా మాతలాగా, దుర్గా మాతలాగా, ఇంకా మన ఊరు గ్రామ దేవతల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కలానే అవుతాయి, ఒక్కొక్కలా వేషాలు అనేది వేసుకుంటారు. అంటే ఇది మన ముందు రోజు మా విలేజ్లో కూడా ఎవరి విలేజ్లో వాళ్ళు వేసుకోవచ్చు. మేకప్లు అవన్నీ వేరే వాళ్ళకి తెప్పించుకొని వేసుకోవచ్చు. లేదు అంటే సపరేట్గా వీళ్ళకంటూ మనం బుక్ చేసుకోవచ్చు కూడా. ఫైనల్ రోజు అందరు కూడా ఘటాలు అనేది పట్టుకుంటారండి. పట్టుకుంటే చాలా మంచిది. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే వేరువేరుగా ఉంటే పట్టుకుంటే వీలవుతుంది. ఒక్కలే సింగిల్గా ఉండే అన్ని ఇంట్లో పనులు ఇంకా ఘటాలు పట్టుకొని విలేజ్ మొత్తం తిరుగుతారు కదా, అలా విలేజ్ మొత్తం తిరిగేటప్పుడు నైట్ టైం అవుతే ఎవరైనా మొక్కులు ఉంటాయి అనుకోండి, మేకలు కానీ ఏమైనా మనకు యాట్లు అనేది జరిగేటప్పుడు వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా, అలాని సింగిల్గా ఉంటే అంతగా పట్టుకోరు. కానీ ఇంటికి ప్రతి ఒక్కరు కూడా ఘటాలు పట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ చూడండి, ఇది నేను సపరేట్గా ఒక వీడియో అనేది మీకు సపరేట్గా పెడతాను. ఒక 8 minutes అనేది వీడియో అనేది మీకు షూట్ చేసి, ఇక్కడ 4 అంటే కర్రలు ఉంటాయి కదా, దాంతో డ్యాన్స్ చేస్తారు. ఇదేమి అంటే అంత తక్కువగా ఏం కాదు, చాలా రిస్క్. ఇంకా అది మాత్రం స్కిప్ అంటే అటు ఇటు వెళ్ళినా పడిపోతారు. అలాంటిది ఒక మ్యూజిక్తో డ్యాన్స్ అనేది సాంగ్ వస్తుండగా వాళ్ళు అసలు కిందకు కూడా చూడరు, మన జనాల వైపుగా చూసి వేశారు. మీరు అలానే స్కిప్ చేయకుండా చూస్తే ఒక స్నేక్ అనేది నోట్లో పెట్టుకుంటారు చూడండి. ఆ వీడియో నేను కొంచెం నేను యాడ్ చేశాను. తర్వాత మీరు మొత్తం కూడా అంటే నెక్స్ట్ వీడియోలు అనేది నేను మొత్తం కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ నాకైతే చాలా మాకే కాదు ఇక్కడ చాలామందికి అంటే అది నేను వీడియో తీయమంటున్నాను చూడండి, భయం వేసింది. ఆ స్నేక్ చూసారా ఎలా నోట్లో పెట్టుకుంటున్నారో, దానికైతే కూరలు తీస్తుంటారు. ఎంత తీసేసినా ఇదైనా భయం అనేది ఉంటుంది కదా, అది ఏమాత్రం జనాల మధ్యలోకి వెళ్ళినా ఏమాత్రం వాళ్ళు కింద ఉండే వాళ్ళు స్కిప్ చేసినా పడిపోయినా కొంచెం డేంజర్ కదా. ఇవన్నిట్లో కూడా ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరి టాలెంట్ అనేది ఒక్కొక్కరిలా ఉంటుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో అనేది సపరేట్గా ఒక వీడియో కింద అయితే నేను పెడతాను. అలానే ఒక షార్ట్ వీడియోస్గా కూడా నేను షూట్ చేశాను, పెడతాను. అక్కడ చూసే వాళ్ళకే చాలా భయం వేస్తుందండి. మెడలో పట్టుకొని అవుతే మరీ దారుణంగా చాలా భయంగా ఉంటుంది. అది చూడండి, అలా నోట్ లోపల అవుతే ఆ తల మొత్తం పెట్టేస్తారు. నార్మల్గా మనకు చూస్తేనే భయం వేస్తుంది. కానీ ఇక్కడ జనాలు కూడా చూడండి ఎంత క్రౌడ్గా ఉన్నారో. చాలా అంటే మా విలేజ్లో వీధి చాలా అంటే వెడల్పుగా పెద్దగా ఉంటుంది, అయినా ఆ ప్లేస్ అనేది సరిపోలేదు.
ఇలా ఉంటేనే కదా ఏ సంబరమైనా ఏదైనా సందడి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క రిలేషన్స్ అనేది ఎవరి వాళ్ళ రిలేషన్స్ అనేది చాలా దూరం నుండి వస్తారు. అంటే విలేజ్ సంబరాలంటే చూడడానికి అనేది. ఇక్కడ ఈ నెక్స్ట్ తరువాత ఒక అంటే మనం ఏ అమ్మవారికి అయితే మనము ఈ సంబరాలు చేస్తున్నామో ఆ దేవుడు అనేది తెస్తారు. దానికాడ మనము ఇంట్లో ఉన్న వాటర్‌ననే ముర్రాట్ అని అంటారు. మీకైతే ఏమంటారో తెలియదు చాలా దగ్గరలలో. పసుపు నీరు అనేది పట్టుకొని పువ్వులు అనేది పట్టుకొని అంటే అమ్మవారిది ఉంటుంది కదా తన తలపైన అయితే వేస్తారు. ఆ బండి చక్రాలకు అనేది ఆ రథం అనేది మన తయారు చేస్తారు. ఆ రథం కూడా ముందు తయారు చేసి అనేది ఏమీ ఉంచుకోకూడదండి. మీకు వస్తుంది చూడండి. ఆ రథం అనేది వెంటనే తయారు చేయాలి. ఈ ఘటాలు పట్టుకున్నారో చూడండి. ఆ ఘటాలు మొత్తం ఇంటికి ఒకలవుతే పట్టుకోవాలి. పట్టుకుంటే మంచి జరుగుతుంది. మనం ఏం కోరుకున్నా తీరుతుంది. ఒక నమ్మకం, ఏదైనా మన నమ్మకంతో చేయాలి కదా. మొత్తం ఎంత అందంగా ఉందో చూసారా. మనం ముందుగానే అవి మనం ఎవరెవరం ఘటాలు పట్టుకుంటామో వాళ్ళ నేమ్స్ అనేది మనం ముందుగానే ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఘటాలు అనేది మనం ప్రిపేర్ చేసుకొని అయితే ఉంచుకుంటారు ముందుగానే. ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదా, అక్కడ చిన్న పిల్లలు పట్టుకున్నారు చూడండి. వాళ్ళు అయితే ఎక్కువ దూరం పట్టుకోరు, కొంచెం దూరం పట్టుకుంటారు. తర్వాత వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా పట్టుకోవచ్చు. లేదు మొత్తం పెద్ద విలేజ్ అయితే మొత్తం ఒకేరే పట్టుకోలేరు కాబట్టి వాళ్ళు సపరేట్గా పట్టుకుంటారు. చెప్పాను కదా రథం అనేది అదేనండి. చీరలు చూపించేవాళ్ళు చీరలు అనేది పైన వేస్తారు. ఇది నైట్ టైం అనేది ఇక్కడ మాకు ఒక రోడ్ పాయింట్లో ఇట్లా పెట్టుంటారు. జైంట్ వీళ్ళు ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ కూడా. అంటే ఇలాంటివి ఉంటే కదా సందడిగా ఉంటుంది. వచ్చే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఎక్కకపోయినా చూడడానికి మాత్రం మనసుకు అనేది ఆనందంగా ఉంటుంది. 3 days సెలబ్రేషన్స్ అనేవి జీవితకాలం అయితే గుర్తుండిపోతాయి. అది ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల ఎక్కడైనా సంబరాలు జరిగితే ఏదో చిన్న గొడవలైనా జరుగుతాయండి. మా విలేజ్లో అయితే మాత్రం అలాంటి గొడవలు ఏమీ జరగలేదు. ఎందుకంటే విలేజ్ మొత్తం ఒకే దీంట్లో ఉండాలి. అలాగని ఒకరు చేసేసింది ఏమీ ఇది కాదు. విలేజ్ మొత్తం కూడా సపోర్ట్ చేస్తేనే ఏ విలేజ్లో అయినా మనం అంటే సంబరాలు కానీ సెలబ్రేషన్స్ కానీ జరపగలరు. లేదు ఒక్కొక్కలా ఆలోచించితే అసలు ఏమీ చేయలేరు. ఈ 3 days అయితే అందరూ సపోర్ట్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇటువంటి గొడవలు లేకుండా జరుగుతాయి. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఇలా జరిగింది. ఇలాంటి పెట్టారు కదా, అది మేము వెళ్ళేసరికి చాలా టైం అనేది అయిపోయింది. అప్పటికి అందరూ వెళ్ళిపోతున్నారు, లేకపోతే వేరే వెళ్ళాము. వాళ్ళు ఈవినింగ్ 6 o'clock నుండి అయితే ఇవి ఓపెన్ అయిపోతుంటే 6-5 o'clock నుండి అది ఓపెనింగ్ అయిపోతుంది. మొత్తం చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ అక్కడ వెక్కి తిరిగిన వాళ్ళకే మాత్రం భయం వేస్తుందండి. ఒక్కొక్క బొట్లో 4 వేసి ఉంటే ఏమీ భయం అనిపించదు. 2 numbers లాగా ఇలానే ఉంటే మాత్రం చాలా భయం వేస్తుంది. ఇక్కడ చెప్పాను కదా ఫైనల్ రోజు అయితే ఇక్కడ బుర్రకథ అనేది వేశారు. ఇది బుర్రకథ అనేది చాలా తక్కువ మందికి అయితే తెలుసు. సరిగా అయితే కొందరికి నచ్చరు. అప్పుడైతే ఇవేనండి చాలా బాగుంటాయి. అలానే అప్పటికి కూడా ఎక్కువగానే జనాలు వచ్చారు. ఇంకా టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ నైట్ 11 o'clock వరకు ఇంకా మార్నింగ్ 1 వరకు అవుతే ఇది అలా జరిగింది. చూసిన వాళ్ళు చూస్తారు, లేకుంటే లేదు. వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇక్కడ జనాలు అనేది చూసారా ఎట్లా ఉందో. అలాగే మన వీడియోస్ అనేది విలేజ్ బ్లాగ్స్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఉన్నాయి. కండి వీడియోగా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ. ఇలాంటి వీడియోస్ అనేవి మంచి వీడియోస్ ఇంకా టిప్స్, కిచెన్ టిప్స్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, అలాగే లైక్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.